ఎముకలను ఎండిపోతేసింది. నలిగినటువంటి పరిస్థితుల్లో మన ఎముకలను ఎండిపోతేస్తాం. సంతోషము లేకపోయినట్లయితే మనము ఎలా ఉంటామంటే, మనము అనుకున్నది జరగకపోతే నిరాశ పడతాం, హృదయం నొచ్చుకుంటుంది. అలాగే సంతోషంగా లేకపోతే మన ఎముకలు కూడా ఆరోగ్యంగా చాలా కాలం జీవించడానికి అవకాశం ఉంటుందట. సంతోషము లేనప్పుడు, దుఃఖముతోనూ నిరాశతోనూ బాధతోనూ ఉన్నప్పుడు మన ఆరోగ్య కాలము కుదించబడుతుంది. నిరాశతో బాధతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారికి త్వరగా జుట్టు తెల్లబడుతుందంట. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిందంటే వారిలో ఉన్నటువంటి బాధ, వారిలో ఉన్న దుఃఖము ఆ జుట్టు తెల్లబడడానికి కారణం. అలాగే బీపీలు, షుగర్లు రావడానికి కూడా కారణం అది. ఆలోచన, బాధ, నిరాశ, అనుకున్నది జరగడం లేదే, ఎందుకు ఈ బ్రతకడం, ఇంతకాడికి చనిపోతే బాగుంది కదా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగ బ్రతికేటప్పుడు మన ఆయుష్ కాలంలో తగ్గిపోతా ఉంది. సంతోషంగా హ్యాపీగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన ఆయుష్ కాలము పొడిగించబడతా ఉంటుంది, మన దినములు పొడిగించబడతా ఉంటాయి. ఈ సామెతల గ్రంథకర్త అంటా ఉన్నాడు, కోరిక సిద్ధింపకపోయినటువంటి కారణాన్ని బట్టి హృదయం నొచ్చుకుంటుందంట. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం, 13వ అధ్యాయం 12వ వచనం. మరి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలో సంతోషము గల మనసు ఆరోగ్యమును కలుగు చేయను, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయను. నలిగినటువంటి మనసుతో ఉన్నప్పుడు మన ఎముకలను ఎండిపోజేస్తుంది. ఇవన్నీ నిరాశకు సూచనలుగా కనబడతావు. మరి మనకు తెలిసినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, ఏలియా అనేటువంటి భక్తుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి. కర్మేలు పర్వతం మీద ఆయన ప్రార్థించగా అగ్ని వర్షము కురిసి ఆ బలిని దహించి వేసినటువంటి గొప్ప ప్రార్థనా పరుడు ఏలియా. ఆయన ప్రార్థన చేస్తుండగానే అగ్ని దిగింది ఆకాశం నుండి. బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో ప్రయాసపడ్డారు, అరిచారు, తన ఒళ్ళు గాయపరుచుకున్నారు, ఏదేదో చేశారు, కానీ వారికి జవాబు రాలేదు. ఈ ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకములను దహించి వేయడం జరిగింది. మరి ఒక కుటుంబానికి ఆయన పరిచయం అయినప్పుడు, వారికి సంతానము లేక వృద్ధులై ఉన్న సందర్భంలో ఆమె తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఒక భక్తి గల దైవజనుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు, ఆయన కొరకు గది కట్టించడము విధిమని మాట్లాడుకుని భార్య భర్త నలుగురు ఆ గోడ పైన ఒక గది కట్టించి ఆయనకు వల్ల పీట, మంచము, దీపస్తంభము ఉంచి ఆ దైవజనుడి కొరకే సిద్ధపరిచిన సమయంలో వీరికి ఏమి కావాలని అడిగి దైవజనుడు తెలుసుకొని సంతానం లేదనేటువంటి విషయం తెలుసుకున్నాడు. మరి వారి వరకు ప్రార్థన చేయగా దేవుడు సంతానం అనుగ్రహించిన తర్వాత ఒక దినము ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఈమె కంగారు పడల, నేరుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వచ్చి ఆ బిడ్డ మీద బోర్లో పడుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతకడం జరిగింది. సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కరువు దినాలంతటా పోషించబడింది. ఇలాంటి అద్భుతాలు జరిగించినటువంటి ఏలియా దైవజనుడు ఏమంటా ఉన్నాడంటే, యెజబెలు ఏమంది ఏలియాని, నీవు ఏ విధంగా వీరందరినీ చంపావో ఈరోజు రేపు ఇదే వేళకు నిన్ను కూడా చంపుతారు అన్నప్పుడు
ఈ గొప్ప దైవజనుడు ఇంత ప్రార్థనా పరుడు భయపడి ఆయన నిరాశకు గురయ్యాడు. నేను చంపుతాను అన్నప్పుడు దైవభక్తి కలిగిన వారంగా మనం ఏమన్నారంటే, చంపుతావా చంపు. మొన్న ఒక దైవ సేవకుడు అన్నాడు కదా, నేను నా తల కావాలా నీకు, నేను ఎక్కడున్నాను అడ్రస్ చెప్తాను, నువ్వు వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేసిరా అన్నాడు. ఎవరైనా ప్రవీణ్ పగడాలి కదా, అలాగే మాట్లాడాలి మనం ధైర్యంగా. కానీ ఈయన నిరాశకు గురై ఆయన ఒక దినమంతా ప్రయాణము. మొదటి రాజుల గ్రంథం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం ఇద్దరు ధ్యానం చేసుకుందాం. ఈ నిరాశకు కారణమైనటువంటి పరిస్థితులు. మొదటి రాజుల గ్రంథం 300 పేజీ నెంబర్ తీసారా? 4వ వచనం చదువుకుందాం. తాను ఒక దినమంతా ప్రయాణమై అరణ్యములకు పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం కూడా అట్లానే ప్రార్థన చేస్తాం కదా చాలా సందర్భాలలో. ఇక నా వల్ల కాదు దేవా, ఇక నేను చేయలేను, ఇక నేను ఉండలేను, నేను భరించలేను, నా ప్రాణం మీకు తీసుకో అంటాం మనం కూడా. ఆయన అదే అంటా ఉన్నాడు. ఒక దినమంతా ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళైన బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడును కాను అంటా ఉన్నాడు. ఇంత మటుకు చాలు అంటా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు ఇక చాలు అయ్యా, నేను భరించలేను, ఇంతవరకు పడిన కష్టాలు చాలు, ఇంతవరకు భరించిన నష్టాలు చాలు అని అంటా ఉంటాం. అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చాలును, నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము చూసినటువంటి అద్భుతాలు మర్చిపోతాం, ఆయన చేసిన మేలులు మర్చిపోతాం. కానీ చిన్న కష్టం రావడంతో మనం చేసేటువంటి ప్రార్థన ఈ విధంగా ఉంది. ఇక చాలయ్యా, నా ప్రాణం తీసుకో, ఇక నేను బ్రతకను, నా వల్ల కాదు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముచ్చి అక్కడికి వెళ్ళి ఆయన నిద్రపోతా ఉన్నాడు. నిజంగా మనసులో వేదన ఉన్నటువంటి వారికి నిద్ర రాదు కదా, మనసులో కలవరము ఉన్నటువంటి వారికి నిద్ర రాదు. ఈ రోజుల్లో చాలా మంది నిద్ర పట్టట్లేదని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు అడుగుతా ఉన్నారు. అది కూడా చిన్న చిన్న వ్యక్తులు కాదు, ఉన్నత స్థాయి వ్యక్తులు, ధనవంతులు నిద్ర పట్టట్లేదని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు అడుగుతూ ఉన్నారు. కానీ ఈయనంట బదరీ వృక్షం క్రింద పడుకొని నిద్రపోతా ఉన్నాడు. దేవుడు విశ్రాంతిని మనకి కలుగు చేస్తాడు, నెమ్మదిని మనకి కలుగు చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి నిద్రపోయేటువంటి ఏరియా దగ్గర కంట దేవుని దూత వచ్చి ఆయనను ముట్టిందంట. దేవుని దూత వచ్చి ఆయనను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పింది. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, దేవుడు ఆయనకు విశ్రాంతినిచ్చాడు. దేవుడు మనకు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. మనమైతే నిరాశ చెందుతాం, మనము ఇక్కడ నుండి లేవడం అసాధ్యం అనుకుంటాం, ఇది మన వల్ల కాదు అనుకుంటాం. కానీ దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాడు. నిజంగా మన జీవితాల్లో కష్టాలు లేవా, మన జీవితాలలో బాధలు లేవా? కానీ మనం నెమ్మదిగా నిద్రపోగలుగుతూ ఉన్నామంటే అది నిజంగా దేవుని కృప. మరి దేవుడు విశ్రాంతిని కలుగు చేసేటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అలాగే అతనిని ముట్టి మనలను మన దేవుడు ముట్టేటువంటి వాడుగా ఉన్నాడు.
మన పరిస్థితులు ఏదైనప్పటికీ మనల్ని ముట్టే దేవుడు, మనల్ని తాకే దేవుడు, మన దగ్గరకు వచ్చేటువంటి దేవుడు ఆయన. మనకి దూరంగా నిలిచి నేను ఇక్కడున్నాను నా దగ్గరకు అనేటువంటి వాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు అంట, మన దగ్గరకు వచ్చి మనకు విశ్రాంతినిచ్చి మనల్ని ముట్టేటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. అలాగనే ఆయనకు భోజనము చేయమని చెప్తా ఉన్నాడు. మనకి ఆహారము పెట్టేటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. భోజనము చేయమని చెప్పి నిప్పుల మీద కాల్చబడిన అపములు నీళ్ల బుడ్డియు కనబడింది. నిప్పుల మీద కాల్చబడిన అపము కనబడతా ఉంది. అది నిన్నటిదో మొన్నటిదో కాదు, నిప్పుల మీద కాల్చబడిన అపము. దేవుడు సహజ సిద్ధమైనటువంటి ఆహారమును ఏలియాకు పెడతా ఉన్నాడు. ఏలియాని పోషిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయనకు ఆహారం ఇచ్చాడు దేవుడు. ఆహారం అంటే లేఖనాల ద్వారా మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటి? ఆహారం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని పెడతా ఉన్నాడు ఏలియా దేవుడు. అనుదినము మనం దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. మరి ఏలియాకి ఆహారం పెట్టి దేవుడు ఆయనకు నీళ్ల గుడ్డని ఇచ్చాడు. అది అప్పటికప్పుడు నిప్పుల మీద కాల్చబడిన అపముగా కనబడతాం. ఏ రోజుది ఆ రోజే, ఈ రోజుది రేపు, నిన్నటిది ఈ రోజు, రేపుడిది నిన్న, అట్లా కాదు. ఏ రోజుది ఆ రోజే దేవుడు ఫ్రెష్గా ఆహారం ఇస్తా ఉన్నాడు ఏలియాకి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు కూడా దేవుడు ఏ విధంగా ఆహారం ఇచ్చాడు? ఏ రోజు ఆ రోజే ఆహారం ఇచ్చాడు. అది ఏ సమయంలో ఇచ్చాడు? ఉదయకాలంలో ఇచ్చాడు. ఎవరికి ఎంత కావాలో అంతా సమకూర్చుకొని ఆ రోజు వరకే తినాలి. అది మరుసటి రోజుకి ఉన్నట్లయితే పాడైపోతుంది. వారు ఏమన్నారంటే ఇదేంటి అన్నారు. దాని పేరు ఇదేంటి అంట, మన్నా పేరు. మనకి ఏ రోజుకి ఏది కావాలో దేవుడికి తెలుసు బాగా. కానీ ఏ రోజు వాక్యం ఆ రోజు మనం వినాలి. ఏ రోజు వాక్యం ఆ రోజు మనం చదువుకోవాలి. 10 రోజుల వాక్యం ఒక రోజు చదువుకోవాలని కాదు, 10 రోజుల వాక్యం ఒక రోజు వింటానని కాదు. ఏ రోజు వాక్యం ఆ రోజు చదివితే మనకి నెమ్మదిగా చదువుకుంటాం, చక్కగా అర్థమవుతుంది. ఏ రోజు వాక్యం ఆ రోజు వింటే మనకి అర్థమవుతుంది. దానిని పాటించడానికి కూడా వీలుగా ఉంటుంది. గలిబిలిగా 10 వాక్యాలు అన్నమాట ఏమి వింటాము, ఏమి అర్థం చేసుకుంటాం. ఏ రోజు వాక్యం ఆ రోజు వినాలి, ఏ రోజు వాక్యం ఆ రోజు చదవాలి. ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు చేయాలి మనం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేస్తున్న పని ఏంటి? ఫ్రెష్ ఆహారం తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఫ్రెష్ ఆహారం తినేవాళ్ళు లేరు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజులకి 5 రోజులు తినేవాళ్ళు ఉన్నారు. అంతేకాక మన చేతులతో చేసి తినేటువంటి రోజులు పోయి, నిజమేనా? స్పీడ్గా తెచ్చుకొని తిని వెళ్ళిపోవడమే పని. మన అమ్మోళ్ళు అయితే 100 మంది వచ్చినా ఆహారం సిద్ధపరిచి పెట్టేటువంటి వాళ్ళు. మన వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా వస్తున్నారంటే 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోయింది. అది మన పని. నిజమా కదా? 2 పార్సల్ తెప్పించుకొని వాళ్ళకి పెట్టి వాళ్ళకి పంపిద్దాం, మిగిలితే మనం కూడా తిందాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనమంతా సహజమైన వాటికి అలవాటు పడాలి. సహజమైన వాటికి అలవాటు పడకుండా ఎక్కువగా సుఖానికి అలవాటు పడినట్లయితే మన శరీరాలు దెబ్బతింటాయి. దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము శారాకు వెళ్ళి నువ్వు వారికి విందు సిద్ధపరచమని కానీ వారికి రొట్టెలు చేయమని కానీ 3 మానికలు పిండి పిసికి రొట్టెలు చేసి
చాలా 3 మార్కుల పిండి అంటే ఎంత? 6 కిలోల పిండి పిసికి రొట్టెలు చేసింది. ఈరోజు 1 కిలో పిండి పిసికి రొట్టెలు చేసేవాళ్ళు కదా. 1 కిలో పిండి పిసుకాలంటే చేతులు ఎప్పుడు అవి కూడా ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని ఏ రోజు ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 కాల్చుకొని తినడం అది మంచిది కాదు. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనకు మంచిది కాదు. శారా అబ్రహాము చెప్పిన వెంటనే త్వరగా చేసిందంట. దూడను సిద్ధం చేయడం ఎంత కష్టం. ఒక కోడి పిల్లను దూడనికే 2 గంటలు 3 గంటలు పట్టింది కొంతమందికి. దూడను సిద్ధం చేయడం అంటే అంత దూడను సిద్ధం చేసి 6 కిలోల పిండిని రొట్టెలు చేసి వచ్చిన దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అలా కూడా మన కుటుంబాలు దాసి పెట్టేటువంటి కుటుంబాలుగా ఉంటాం. కానీ దేవుడు ఏలియాకి ఫ్రెష్ ఫుడ్ పెట్టాడు. నిపుణమైన కాల్చబడిన అపమును తెచ్చిపెట్టాడు ఏలియా దేవుడు. అలాగే మనము ఆహారం ఎప్పటికప్పుడు సిద్ధపరుచుకునే వారుగా ఉండాలి. సాధ్యమైన వరకు మనము శరీరాన్ని సుఖపెట్టేటువంటి పరిస్థితిని మానుకోవడం చాలా మంచిది. శరీరాన్ని మనం ఎప్పుడైతే సుఖపెడతామో అప్పుడు మనకి అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి, కష్టాలు స్టార్ట్ అవుతాయి. శరీరాన్ని ఎక్కడానికి మనము గట్టిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏసీలు పెట్టుకొని ఏసీలోనే మేము ఉంటాము, బయటకు రావంటే ఎట్లా? బయట పరిస్థితులను ఎవరు చేయాలి? నువ్వు నేను చూడకపోతే. అవన్నీ దేవుడిచ్చిన ప్రకృతి గాలిని మనం ఆస్వాదించాలి. దేవుడిచ్చినటువంటి ఏ రోజుకు ఆ రోజు ఇచ్చినటువంటి ఆహారాన్ని మనం భుజించాలి. ఏ రోజుకు ఆ రోజు మనం సిద్ధపరచుకునేటువంటి వారంగా ఉండాలి. చదువుదాం. అలాగనే 6వ వచనం, నిప్పుల మీద కాల్చబడిన అపమును నీళ్ళ బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి మరలా పడుకున్నాడంట. ఆయన దేవదూత అక్కడే ఉన్నాడు. నేను లేటు భోజనం పెడితే మరలా పడుకుంటావేంటి? నిద్రపోతా అన్నాడు దేవదూత. అయితే అనలా, ఎందుకంటే ఆయనకి రెస్ట్ అవసరం. ఆ పరిస్థితిలో ఆయన అలసిపోయి ఉన్నాడు, ఆయన బాధతో ఉన్నాడు కనుక తిరిగి మరలా కొనుక్కున్నాడు. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అంటా ఉన్నాడు. దేవుని దూత మరలా 2వ మారు వచ్చి ఆయనను ముట్టి మాట్లాడుతున్నటువంటి మాట, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది అంటా ఉన్నాడు. మన శక్తికి మించినటువంటి పని మనము చేయాలి దేవుని సన్నిధిలో. ప్రసంగి 9:9 కూడా నీ శక్తికి లోపం లేకుండా చేయమని వాక్యము జ్ఞాని సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగా దూత అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేసి చేయమని చెప్పింది. 2వ వారం కూడా మరలా దేవదూత భోజనం తెచ్చి పెడతా ఉంది. ఒక్క రోజుతో దేవుడు భోజనం పెట్టి విడిచిపెట్టలా. 2వసారి కూడా ఆహారం పెడతా ఉన్నాడు దేవుడు ఏలియాకి. భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేశాడంట. ఆయన భోజనము చేసిన తర్వాత ఆయన భోజనము బలము చేత, దేవుని వాక్యంలో మనం ఎంత భుజిస్తామో ఇర్మియా అన్నట్లుగా నేను భక్షిస్తాను అంటా ఉన్నాడు ఆయన. దేవుని వాక్యాన్ని ఎలాగంట భక్షించదు. అలాగే మనం దేవుని వాక్యాన్ని భక్షించినట్లయితే, మన హృదయంలో దాచుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం భుజించినట్లయితే మనము బలము పొందుకుంటాం. ఈ లోకంలో ఆహారం ఎంత ఎక్కువగా తింటే అంత కష్టాలు ఎక్కువ. కొంచెం ఆహారం తీసుకున్నామంటే దాన్ని హరాయించుకోవడానికి ఎన్ని బాధలు, కష్టం కారణాలు. కానీ దేవుని వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం భుజించినప్పుడు బలము పొందిన వారమై, అతడు బలము పొందిన వాడై బలము చేత
40 రాత్రి పగలు ప్రయాణము చేశాడు. దేవుని దూత 2 సార్లు వచ్చి ఏలియాను ముట్టి 2 సార్లు ఆహారము పెట్టింది. ఆ ఆహారము ద్వారా ఏలియా బలము పొందుకొని 40 రాత్రి పగళ్ళు ఆయన ప్రయాణం చేశాడు. 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి ఆయన దేవుని పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడట. ఆయన ఈయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ఆ బదరి వృక్షము క్రింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుని దూత వచ్చి ఆయనను ముట్టి ఆయనకు విశ్రాంతినిచ్చి ఆయనకు ఆహారాన్ని పెట్టి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లేచి, నీ ముందు చాలా ప్రయాణం ఉంది, నువ్వు నిరాశపడితే కుదరదు, నువ్వు నిరుత్సాహంగా ఉంటే కుదరదు, కనుక నువ్వు లేవాలంట. వాళ్ళు కృంగిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు మనకు తెలిసిన వారు కొద్దిమందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది ఉన్నారంటే దావీదు కృంగిపోయాడు. దావీదును దేవుడు బాల్య దినములందే అభిషేకం చేయడం జరిగింది, మనకు తెలిసిన విషయం. కానీ ఆయన ఎన్ని సంవత్సరాల కష్టాలు అనుభవించాడంటే, అరణ్యంలో గొర్రెలను కాసుకుంటూ కొదమ సింహాలను, తోడేళ్లను, ఎలుగుబంటులతో వాటి నోటి నుండి గొర్రెలను కాపాడుకోవడానికి ఎంతో సాహసం చేశాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడు దావీదు. మరి అన్నలు కూడా నిందించారు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా, దేనికి వచ్చావని ఎడగా మాట్లాడారు అన్నలు. అయినప్పటికీ దావీదు నిలబడ్డాడు. కానీ సౌలు ద్వారా తరమబడేటువంటి పరిస్థితిలో దావీదు కూడా కృంగిపోయాడు. అబ్షాలోము ద్వారా తరమబడే పరిస్థితిలో దావీదు కూడా కృంగిపోయాడు. మనము కూడా మనకు వచ్చిన పరిస్థితులను బట్టి కృంగిపోయే వరంగా కనబడతా ఉంటాం. ఏలియా కృంగిపోయాడు. అద్భుత కార్యాలు చేసినటువంటి ఏలియా, ప్రార్థనాపరుడైనటువంటి ఏలియా, ఆయన కృంగిపోయి, ఈ స్త్రీ చేతికి నా ప్రాణం అప్పగించొద్దయ్యా, నా ప్రాణమును నువ్వు తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగనే ఇర్మియా కూడా కృంగిపోయాడు కదా. ఎందుకయ్యా నన్ను నువ్వు పుట్టించకపోయినా మేలు, నా తల్లి గర్భంలో నేను రాకపోయినా మేలు కదా, ఈ కష్టాలు నేను ఎక్కడ పడేది, నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు, రాళ్ళు రుమ్ముతూ ఉన్నారు, నన్ను అందరూ ఎదిరిస్తూ ఉన్నారు ప్రభు అని ఏలియా కూడా కృంగిపోయాడు. ఇర్మియా కూడా కృంగిపోయాడు. ఏవి కూడా కృంగిపోయిన పరిస్థితులు మనకు తెలుసు. తన సంతానం అంతా ఒక్క రోజులోనే, 10 మంది సంతానం ఒక్క రోజులోనే దేవుడు తీసుకున్నటువంటి సందర్భంలో అయినప్పటికీ తన ఆస్తి సంతానం అంతా కూడా కోల్పోయిన పరిస్థితిని కూడా జయించుకొని వస్తున్నప్పుడు తన భార్య ఆరోగ్యం కూడా పోయిన తర్వాత మాట్లాడుతూ ఉంది, ఇకనైనా దేవుడిని దూషించి చావరదా అన్నప్పుడు ఆయన ఆమెతోడైతే ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నావు నువ్వు అన్నాడు. కానీ తన హృదయం కృంగిపోయింది. ఆయన అంటా ఉన్నాడు, తను కూడా నా తల్లి గర్భంలో నేను పిల్లలుగా ఉన్నప్పుడే రక్తస్రావం కలిగితే ఎంత బాగుంది అంటా ఉన్నాడు. కృంగిపోయినటువంటి వారు ఆ విధంగా మనము కూడా కృంగిపోతూ ఉండొచ్చు కొన్ని సందర్భాలు, నిరాశ చెందుతూ ఉండొచ్చు కొన్ని సందర్భాలు. కానీ మనలో కృంగిపోవడం దేవుని చిత్తం కాదు, నిరాశ చెందడం దేవుని చిత్తం కాదు. మనము నిలబడడం దేవుని చిత్తం. మనము ఆయన పని కొరకై నిలబడడం దేవుని చిత్తం, ఆయన పనిని జరిగించడం దేవుని చిత్తం. మరి మనం కృంగిపోతూ ఇంకా చాలయ్యా, ఇంకా చాలయ్యా, నా ప్రాణం తీసుకోయ్యా అని మనం అంటా ఉంటాం. అలాంటి ప్రార్థనలు ఇక మీద మనం మానేయాలి. నీ చిత్తం నా పట్ల ఏమైనా జరిగించు ప్రభువా, నేను నీ పనిని ఎలాగ చేయాలో, నీ కొరకు నేను ఎలాగ లోకంలో బ్రతకాలో నేర్పించు ప్రభువా అనాలి. నిరాశలో ఉన్న లక్షణాలు కొన్ని చెప్తాను, శ్రద్ధగా వింటారా? నిరాశలో ఉన్నటువంటి లక్షణాలు. ఎందుకు మనకు నిరాశ వస్తుందంటే, ఏ సందర్భాల్లో వస్తుందంటే, హింసించబడుతూ ఉన్నప్పుడు నిరాశ వస్తుంది. హన్నా పెనిన్నా ద్వారా హింసించబడుతూ ఉంది. అలాంటి సందర్భంలో హన్నాకి నిరాశ వచ్చింది. ఆర్థిక సమస్యల ద్వారా మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనకు నిరాశలు వస్తాయి. మరి అన్ని భయాలే మన చుట్టూ అలుముకున్నప్పుడు మనకు నిరాశ వస్తుంది.
ఇంకెందుకయ్యా ఇంత భయంతో నేను బ్రతకలేకపోతున్నానని నిరాశ చెందుతాం మనం. ఒంటరితనంగా ఉన్నప్పుడు మనకి నిరాశ వస్తుంది. ఒంటరితనము భయంకరమైన నిరాశను గురి చేస్తుంది. అలాగే అనుమానాలు, ఇది అయ్యిద్దో కాదు, ఈ పని అయ్యిద్దో కాదో, ఏమవుతుందో అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు కూడా నిరాశ వస్తుంది. మరి మనము ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కూడా నిరాశ పొందుతాం. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కూడా నిరాశ పొందుతాం. పోరాటాల మధ్య నిరాశ వచ్చింది. ప్రభా, ఈ పోరాటాలు నేను తట్టుకోలేనయ్యా, నా వల్ల కాదు నాయనా, ఇక మటుకు చాలయ్యా, ఇంత మటుకు చాలయ్యా. మనకి పోరాటాల మధ్యలో నిరాశ వస్తుంది. నిత్యము అవమానపరచబడతా ఉన్నప్పుడు నిరాశ వస్తుంది. అవమానాలు మనల్ని అవమానపరిచేవారు ఎంతో మంది మన చుట్టూ ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అవమానాలు చూస్తున్నప్పుడు మనకి నిరాశ వస్తుంది. బలహీనత సమయాలలో నిరాశ వస్తుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు, నిజంగా కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పుడు, శక్తిని కోల్పోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా ఇంత బలహీనత నేను భరించలేను అనేటువంటి సందర్భాలలో నిరాశ మనకు వస్తుంది. మరి కొన్నిటిని కొంతమంది మనను గౌరవించకుండా, మన వైపు చూస్తూ మనల్ని లక్ష్య పెట్టకుండా ఉంటారు కొంతమంది. అలాంటి సందర్భాలలో కూడా నిరాశ వస్తుంది. ఇవన్నీ సందర్భాలలో నిరాశ మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ నిరాశ చెందడం దేవుని చిత్తం కాదు. ఈరోజు మనం నిరాశలో నుండి బయటికి రావాలి. మరి 15వ వచనాన్ని చూద్దాం. ఈ సమయంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదువు. దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మెహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము అంటా ఉన్నాడు. ఈయన ఆలోచన చేసినటువంటి ఆలోచన ఏంటి? ఏలియా చేసినటువంటి ఆలోచన, ఎంత మటుకు చాలయ్యా, నాకు ఈ జీవితం చాలు, ఇక నువ్వు తీసుకొని అంటా ఉన్నాడు. కానీ దేవుడు తనకు విశ్రాంతినిచ్చి, తనను ముట్టి, తనకు ఆహారము పెట్టి, నువ్వు నీ ఎదుట 40 దినాల ప్రయాణం ఉంది అని లేపి తను చేస్తున్నటువంటి పని, దేవుడు చేస్తున్నటువంటి పని ఎంత గొప్ప ఘనతనిచ్చాడంటే దేవుడు రాజులను అభిషేకించేటువంటి వ్యక్తిగా సిద్ధపరిచాడు. ఆ రోజు ఈయన చనిపోతే ఈ రాజులను ఎవరు అభిషేకించాలి? తనకు మారుగా ఎలీషాను అభిషేకించాడు. ఎలీషా ఎంత పరిచయం చేసిన వాడుగా మనం చూసాం గతంలో. ఎలీషా మాట మాత్రం సెలవిస్తే నయమాను, కుష్ఠరోగి అయిన నయమాను స్వస్థత పొందడం జరిగింది. అలాంటి అభిషేకాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. ఆయన ఆయుష్ని దేవుడు పొడిగించడం జరిగింది. కానీ వీటన్నిటిని ఏలియా అనుకోలేదు. ఇక చాలు, ఇంత మటుకు చాలు అన్నాడు. కానీ దేవుడు అయితే నువ్వు నీ ద్వారా చాలా బలం ముందుకు వెళ్ళమన్నాడు. ఏలియా ఇంత మటుకు నాకు చాలు అన్న తర్వాత దేవుడు ఆయనకు 10 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. 10 సంవత్సరాల ఆయుష్ని పొడిగించి రాజులను అభిషేకించడానికి ఆయన సిద్ధపరిచాడు. ఎంత ఘనత! నిజంగా మనం అనుకుంటాం ఎంత మటుకు చాలు, ఇక నా వల్ల కాదని. మన ఎదుట ఎంత గొప్ప కార్యం చేయాలని దేవుని చిత్తం ఉందో, మన ద్వారా దేవుడు ఎంత ఘనమైన కార్యం చేయాలని దేవుని చిత్తం ఉందో దానిని మనం తలంచుకోం. కానీ మన కళ్ళ ముందున్నటువంటి
పరిస్థితులను చూసుకొని నిరాశ చెందుతాం. మన కాళ్ళ ముందున్న పరిస్థితులను మనం చూసుకోకూడదు. దేవుడు నా ద్వారా ఏ పని చేయించబోతున్నాడో అని దానిని మనం చూసుకోవాలి. నిరాశ చెందకూడదు. ఏ పరిస్థితిలో కూడా నిరాశ చెందకూడదు. మనం నిరాశ చెందితే మనం ఏది చేయలేదు. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని వాక్యాన్ని ఆహారంగా బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచి ఘనమైన కార్యాలను మన చేత చేపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడుగా కనబడతా ఉన్నాడు. మన స్నేహము దేవుని పిల్లలతో ఉండాలి. లోకస్తులతో మనం స్నేహం చేయకూడదు. నిజంగా దేవుని పిల్లలు మీరు చాలా మంది లోకస్తులతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అడగడం కూడా జరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు అడగలేనటువంటి పరిస్థితి. లోకస్తులతో స్నేహము మనము చేయకూడదు. దేవుని పిల్లలను దేవుని పిల్లలతో స్నేహం చేయాలి. మనం కూర్చున్నప్పుడు, మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని గురించిన సంగతులను సంభాషించుకుంటూ మన స్నేహం ముందుకు వెళ్ళాలి. అనుదినము మనము దేవునితో స్నేహం చేయాలి. అనుదినము మనం ప్రార్థనలో ఎదగాలి. ఆ విధంగా ఎదిగినప్పుడు, ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం బుధించినప్పుడు మనలను దేవుడు బలపరుస్తాడు. దేవుడు నడిపిస్తాడు. మనలను మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. నిజంగా ఏలియాని రాజులను అభిషేకించినటువంటి గొప్ప దైవజనుడిగా ఆయన లేవనెత్తుకున్నాడు. ఏలియా ఇంత మటుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకోమన్నప్పుడు తీసుకుంటే దేవుడు ఆయన చావే విధంగా ఉండేది. ఆ బదర వృక్షము క్రింద ఆ అరణ్యంలో ఎలా ఉండేదంటే దిక్కుమాలిన చావుగా ఉండేది. అక్కడ ఎవ్వరు తనను పట్టించుకునేటువంటి వారు కాదు. కానీ దేవుడికి తెలుసు కనుక ఇక్కడ నేను తీసుకోను అని మరలా 10 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి ఆయనకు ఆహారాన్ని పెట్టి బలపరిచే లేవనెత్తి రాజులను అభిషేకించేటువంటి వారిగా చేసి అంత మాత్రమే కాదు కానీ ఆయన ముగింపు ఎలా ఉంది, ఆయన ముగింపు ఎంత ఘనంగా ఉంది. అగ్ని రథముల పైన ఏలియాని కొనుక్కోవడం జరిగింది. దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళడం కూడా అగ్ని రథముల మీద అది ఏలియాని కొనుక్కోవడం జరిగింది. ఎంత ఘనంగా ఆయన పరలోకానికి వెళ్ళాడు, పరదేశకు వెళ్ళాడు. కొంతమంది అంటూ ఉంటారు భక్తులు, దేవుని రాకడ అయిపోయిన తర్వాత 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. వారిలో ఒకరు ఏలియా అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన అగ్నిరథముల మీద కొనుక్కోబడ్డాడు. ఆయన చనిపోకుండా ఆ దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది కనుక తను వస్తాడు అంటారు కొంతమంది. నిజంగా దేవుని యొక్క సంకల్పం అంతా గొప్పగా ఏలియా విషయంలో ఉంటే ఏలియా ఇంకా చాలయ్యా అంటున్నాడు. మనం కూడా అలాగే అంటా ఉంటాం, ఇంకా చాలయ్యా ఈ పరిస్థితిలో నా వల్ల కాదు, ఇంక తీసుకో అంటా ఉంటాం. అలా అనకూడదు. ఏదైనా సరే దేవుని చిత్తమే మన పరిస్థితి, మన జీవితం పైన జరిగించింది, ఆయన అనుమతించింది మనము అంగీకరించవలసిందే. కానీ ఇది నా వల్ల కాదు అని మనం అనడానికి వీల్లేదు. నిరాశ చెందడానికి వీల్లేదు. దేవుని పిల్లలుగా మేము గత నెలలో 26వ తేదీ జరిగినటువంటి విషయం, మొన్న మంగళవారం రోజు మేము హైదరాబాద్ వెళుతున్నప్పుడు స్టేషన్లో కూర్చొని యూట్యూబ్లో రీల్స్లో వస్తూ ఉంది. ఒక దైవ సేవకుడు కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితి మీకు అతను తెలిసే ఉంటుంది అనుకున్నాను. బహుశా చూసి ఆ రోజైతే నేను నెమ్మదిగా చూడలేదు, ఎందుకంటే అక్కడ గరిబిలిగా ఉంది. సరే తర్వాత ఇంటికి వచ్చినాక చూశాను. చూసినప్పుడు నేను చూసుకుంటున్నటువంటి వాక్య భాగానికి నిరాశ అనే దానికి నిజంగా ఈ మాటలు దేవుడు ఇందుకేనేమో నాకు ఈ వాక్యాన్ని దేవుడు చూపించాడు అనుకున్నాను. ఆయన 2 బిడ్డలు 26వ తేదీ సోమవారం వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే కానీ వెళ్ళి
రఘుయేలు కుమారులు ఇద్దరు. వెళ్ళి బర్త్డే చూసుకొని వస్తా గోదావరిలో కొంచెం సేపు అలా ఈత కొట్టి వద్దామన్నటువంటి ఆలోచనతో వెళ్ళారంట. వెళ్ళినటువంటి తన ఇద్దరు కుమారులు తిరిగి రావడం వల్ల ఇద్దరు కుమారులు తిరిగి రావడం అక్కడ నుండి ఈయన చూసి 3:30 ఏది ఇంకా పిల్లలు ఇంటికి రాలేదని చెప్పి పిల్లలు అలర్చిలుగా ఉండేవాళ్ళు కాదు. దైవ సేవకుని పిల్లలు ఎంతో భయం భక్తి కలిగినటువంటి పిల్లలు. ఇంతవరకు నాకు చిన్న పేరు తేలేదు, వీళ్ళు చెడ్డ పేరు తేలేదు. వాళ్ళిద్దరు ఒకరు పేడ కూడా ఒకరు ఆరాధన చేస్తూ ఉంటే నా భావం ఇదే, నా సేవ ఇదే, నా బిడ్డలు చేస్తారు ఈ సేవని నేను లేకపోయినా అనుకున్నాడంట. అతిశయపడ్డాడంట. ఆయన 3 సార్లు కరోనా వచ్చి చనిపోతానేమో అని బిడ్డలకు భార్యకు అప్పగింతలు చెప్పిన తర్వాత దేవుడు ఆయన మళ్ళా ముట్టి బాగు చేయడం జరిగింది. అయితే ఆయన అనుకున్నటువంటి ఆలోచన ఒకటి, దేవుని ఆలోచన మరొక విధంగా ఉంది. ఫోన్ చేసినప్పుడు ఎవరో పెద్ద ఆయన తినబడతా ఉన్నారు అటు నుంచి, ఏంది ఎవరు మాట్లాడుతూ ఉన్నారని మళ్ళీ ఫోన్ చూసుకుని ఎవరు చేశానా లేదా మా పిల్లడికే చేశానని చూసుకున్నప్పుడు అబ్బాయి నెంబర్ మళ్ళా మాట్లాడితే, అయ్యా మీ పిల్లలు ఇక్కడ గోదావరి నదిలో మునగడానికని వెళ్ళారు, బయటికి రాలేదు, ఎతుకుతా ఉన్నారు అని చెప్పారంట. ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ సంఘస్థులు అందరూ తెలిసిన విషయం. వారందరూ భాష గారు ఏం కాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం నీళ్లు తాగారంటే పిల్లలు కక్కిస్తున్నారంట, ఏం కాదు క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఆ రోజంతా పాపం అలాగే చెప్పి మరుసటి రోజు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. చిన్నగా అయ్యారు, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు కృంగిపోకూడదు, మీరు ధైర్యంగా ఉండాలంటే ఏం జరిగింది చెప్పండి అంటే, ఏం లేదు మీతో మాట్లాడాలంటారు, మనం రమ్మన్నారు, మీరు ధైర్యంగా ఉండాలి, పరిచర్యను నిలబెట్టాలి అని అలాగ చెప్పులు తీసుకొని వెళితే అక్కడ ఇద్దరు కుమారులు శవాలుగా కనపడ్డారు. ఇంకా ఆయన ఏం చేయాలి, నేను ఎంత సేవ చేస్తున్నానే, నా బిడ్డలను ఎందుకు దేవుడు ఈ విధంగా తీసుకున్నాడు, ఇంకా సేవకు దేవుడు వద్దు నాకని చెప్పి విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఆయన నా దేవుడు నాకు ఏది చేసినా ఆయన ఇష్టమే, నేను దేవుడిని విడిచిపెట్టను అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటే వినేటువంటి వారికి కళ్ళని లాగట్లా. చిన్న పరిస్థితులకే మనైతే కృంగిపోవడము, వెనుదిరిగిపోవడము, నాకేం చేశాడు దేవుడు అని, ఏం చేయాలి నీకు, నీకు బిడ్డలను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు చాలదా, నీకు ఆరోగ్యం ఇచ్చాడు చాలదా, ఈ దినము బ్రతికించాడు దేవుడు చాలదా. ప్రతి చిన్నదానికి నిరాశ చెందేటువంటి వారుగా ఉన్నాడు. నిజంగా ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు, నా బిడ్డలు ఇంతవరకు ఏ చెడ్డ పేరు తెచ్చుకోలేదు, ఇక మీద ఏం జరిగిందో నాకు తెలియదు, నేను నా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోలేనేమో, నా బిడ్డలను బ్యాంకులో వేసినట్టు పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఆయనను స్తుతించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. నాకన్నా ముందుగా దేవుడిని స్తుతించేటువంటి ధన్యత దేవుడిని అనుగ్రహించాడు. అంతకన్నా ఇంకా నాకేం కావాలంట. వాళ్ళు చేసేటువంటి ఆరాధన అంట, వాళ్ళు మాట్లాడే మాటలంట, మనము వచ్చే షేకింగ్ అనే మాటలు, ఆ మాటలు మనం మాట్లాడకూడదంట. అసలు ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి వారమైన మనము ఆ మాటలు మనం మాట్లాడకూడదంట. అంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ అంత శ్రేష్టంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏవో అన్నట్లుగా దేవునికి స్తుతి కలుగును గాక, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని దేవుని స్తుతించి పరిచర్యలు ఏమాత్రం ఆపకుండా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, ముందైతే నాకు ఇద్దరు కుమారులే కానీ ఇప్పుడు దేవుడు నాకు 100 మంది బిడ్డలను ఇచ్చాడు అంటా ఉన్నాడు. నిజమే కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
శారీరక కుమారుల కన్నా ఆత్మీయ బిడ్డలే నిజమైన బిడ్డలు. దేవుని సేవకులకు శరీర బిడ్డల కన్నా ఆత్మీయ బిడ్డలే నిజమైన బిడ్డలు. ఆత్మీయ బిడ్డల కొరకే సేవకులు ఎంత పోరాడినా, ఎంత కన్నీరు కాచినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కష్టపడ్డా ఆత్మీయ బిడ్డల కోసం ఆయన అంటూ ఉన్నాడు, ఈ దినం నుండి నేను నా ఆత్మీయ బిడ్డల కొరకు బ్రతుకుతాను, నా ఆత్మీయ బిడ్డల కొరకు నేను సేవ చేస్తాను అంటా ఉన్నాను. ఎంత గొప్ప నిరీక్షణ ఉంది, ఎంత గొప్ప ధైర్యము ఉంది. అలాంటి ధైర్యంతో మనం అందరం ముందుకు వెళ్ళాలి. అలాంటి నిరీక్షణ కలిగిన వారమే ముందుకు వెళ్ళాలి. అంతేగాని ప్రతిదానికి నిరాశ నిరుత్సాహము చెందేటువంటి వారిని మనం ఉండకూడదు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం కీర్తనలు 16లో ఒక మాట చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను అంటా ఉన్నాడు దావీదు. మనకు ఆలోచనకర్త అయిన దేవుని మనం నిత్యము స్తుతించే వారముగా ఉందాం గాక. ఆమేన్. లోకములో ఏది ఏమైనా కానీ మనం నిరాశ పడడానికి వీలేదు, నిరుత్సాహానికి గురవడం వీలేదు. మనము నిరాశను ఈ దినం నుంచి విడిచిపెట్టి ముందుకు వెళ్ళదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినము మీ చిత్తమయమైనదో మా ప్రభువా, నిరాశ గురించి మాతో మాట్లాడారు నాయన. నిరాశ నుండి బయటికి రమ్మని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మేము ఏ నిరాశలో నిలిచిపోయి ఉన్నామో మా ప్రభువా, ఇక చాలును, మా ప్రాణము తీసుకోదేవా అని మేము ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నామో తండ్రి, మమ్మల్ని బలపరచుని నాయన, లేవనెత్తండి తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీ ఆహారమును దినదినము పుచ్చుకొని బలము పొందుకొని మీరు చేసేటువంటి కార్యాలు చూసేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. మీ ఆత్మ సన్నిధి మా మేరకు దించి నడిపించమని, మీరు అక్కడి వరకు మీ గౌరవ మమ్మల్ని ప్రభావ మీకు ఇష్టలుగా నమ్మకస్తులుగా ముందుకు కొనసాగించి కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.